హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే సూపర్ రెసిపీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మటన్ కర్రీ, లివర్ ఫ్రై చేస్తున్నాండి. చూడండి, కేజీ మటన్ కడిగి పెట్టుకున్న ఫ్రెష్గా. లివర్ అండి, హాఫ్ కేజీ. చూడండి, నేను మటన్ కర్రీలోకి కొబ్బరి అనేది కట్ చేసి పెట్టుకుని వేసుకుందండి. కొద్దిగా పల్లీలండి. ఇలాంటి మసాలా వేస్తే మటన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే నేను కూడా వేస్తున్నాండి. చూడండి, ఇవి పక్కకు ఫ్రై అవుతాయి. మనం లివర్ ఫ్రై అనేది ఒక సైడ్ చేసుకుందాం. చూడండి, మనకు లివర్ ఫ్రైలోకి ఆయిల్ అనేది వేసుకుందాం. మనం ఆయిల్ అనేది లివర్కు కొంచెం ఎక్కువనే ఉండాలండి, ఫ్రై కదా. నాకు చూపి ఈ లివర్ అనేది ఎందుకు నేను చేస్తున్నంటే, మా చిన్న పాపకు అనేది టెస్ట్ చేసుకుంటే రక్తం అనేది తక్కువ ఉందని చెప్పారు డాక్టర్లు. లివర్ వండి పెట్టండి, మీ పాపకు మంచిగా ఉంటుంది. బీట్రూట్, లివర్ ఇవి ఫ్రై చేసి పెట్టమన్నారు. అందుకే నేను లివర్ అనేది తెచ్చి ఇప్పుడు మా పాపకు వండి పెడుతున్నాండి. ఉల్లిపాయలు అనేది వేసుకుందాం లివర్లోకి. చూడండి, కొబ్బరి పల్లీలు అనేది వేగిపోయి కొద్దిగంత అల్లం వెల్లిపాయ అండి. చూడండి, లివర్ అనేది ఇందులో వేసుకుంటున్నా. ఇది వాటర్ ఏం పోయొద్దండి, ఇలాగే ఫ్రై చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ పోస్తే అసలు ఎట్లా వాసన అనిపిస్తుంది. అందుకే ఎక్కువ చుక్క వాటర్ వేయకుండా నేను ఫ్రై చేస్తాను. మటన్ అనేది నూనె అనేది నేను కుక్కర్లో చేస్తున్నాను అండి, ఎందుకంటే కుక్కర్లో తొందరగా ఉడికిపోతుంది మటన్ అనేది. నేను టమాటా అనేది ఏమి వేస్తలేనండి, అందుకే ఉల్లిపాయలు అనేది కొద్దిగా ఎక్కువనే పోసుకున్నా. కొంచెం గ్రేవీ అనేది రావాలి కదా మనకి. టమాటాలు కొనే పనే లేదండి, మస్తు రేటు ఉన్నాయి మార్కెట్లో కూడా. చూడండి, ఒక స్పూను ఉప్పు అనేది వేస్తే మనకు ముక్కలకు అనేది టేస్ట్ ఉంటాయి. మనం వాటర్ వేయకుండానే మనం ఉప్పు అనేది వేసినాం అనుకో, వాటర్ అనేది వచ్చేస్తుంది దీంట్లోకి. ఇప్పుడు మనము మటన్లో గిడ ఒక స్పూను సాల్ట్ అనేది వేసుకుంటే ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయండి. చూడండి, మనం సాల్ట్ అనేది వేసుకునే వరకు ఇక వాటర్ అనేది వచ్చేసినాయండి దీంట్లోకి. చూడండి, ఈ వాటర్ అనేది ఉండొద్దు, పూర్తిగా మొత్తం పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మటన్ అనేది మనం నూనెలో ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే ముక్క అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలనే వేసేది ఉండే అండి, అల్లం వెల్లిపాయ అనేది మర్చిపోయినా, ఎందుకంటే 2 కర్రీలు చేసే వరకు నాకు మరపు వచ్చింది. ఇందులోనే వేసుకుందాం అల్లం వెల్లిపాయ. ఇప్పుడు వేసుకున్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం వాటర్ అనేది వేయలేదు కదా ఇంకా. చూడండి, కొద్దిగంత పసుపు, వాటర్ వేయకుండానే ఇన్ని వాటర్ వచ్చేసినాయి దీంట్లోకి. కారం అనేది కూడా దీంట్లోనే వేసుకుందాం. చూడండి కారం అండి,
2 స్పూన్లు. కారం అనేది కొద్దిగా నల్లగా ఉందండి, ఎందుకంటే ఆ మిల్లులో వర్షం వస్తుంది కదా, వాళ్ళు అసలు ఎండబెట్టిరో లేదా కొట్టేసిరో అట్లే నల్లగా కలర్ అనేది ఇలా వచ్చేసింది కారంది. ఎప్పుడు కొట్టిన కారమే తింటామండి, వాళ్ళు అమ్ముతారు మిల్లు దగ్గర, మేము కొనుక్కొచ్చుకుంటాము. కొద్దిగంత పసుపు, కారం వేసుకుందాం. మటన్లోకి కారం అనేది బాగానే ఉండాలండి. ఉప్పు కారం అన్నీ ఇలా ముక్కలు పట్టాలండి. ఇవి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాతకి మనం వాటర్ అనేది వేసుకుందాం దీంట్లోకి. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనము చూడండి కొబ్బరి, పల్లీలు, కొంచెం కొత్తిమీర, పుదీనా కలిసి మిక్సీ పట్టిన ఈ గ్రేవీ అనేది ఇందులో పోసుకుందాం. ఇలా గ్రేవీ మనం కొత్తిమీర, పుదీనా అనేది మిక్సీ బట్టి వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది మటన్లోకి. ఇంకా కొన్ని వాటర్ వేస్తానండి. చూడండి ఇక్కడ లివర్ కూడా రెడీ అయిపోతుంది. కొద్దిగంత మిరియాల పౌడర్, కొద్దిగంత మసాలా అండి. చూడండి వాటర్ అనేది మొత్తం పూర్తిగా వెళ్ళిపోయినాయి. ఒక్క 2 నిమిషాలు ఉంచి మనం కొత్తిమీరతో వేసుకొని రెడీ అయిపోతుందండి. ఇప్పుడే మసాలా వేసినాం కదా, కొద్దిగా 2 నిమిషాలు పెట్టాలి మనం. వాటర్ వేసినండి, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా, మనం 5 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్కి మూత పెట్టుకుందాం. దీంట్లోకి మనం మసాలా అనేది కూడా వేసుకుందాం. మసాలా అండి, గరం మసాలా, కొద్దిగంత మిరియాల పౌడర్, చూడండి ఈ గ్రేవీ అనేది కూడా ఇప్పుడు మనం ఉడికితే ఇవి మొత్తం పూర్తిగా పోతాయి. చూడండి కొత్తిమీర, పుదీనా అండి, ఇది రెడీ అయిపోయింది. చూడండి చక్కగా అయిపోయింది లివర్ అనేది. చూడండి మొత్తం వాటర్ లేకుండా అయిపోయినాయి. లివర్ అనేది అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొయ్యి అనేది బంద్ చేసుకుందాం. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. చూడండి 5 విజిల్స్లకే రెడీ అయిపోయిందండి. మనం కొత్తిమీర, పుదీనా అనేది పైనుంచి వేసి తీసుకుందాం. రెడీ అయిపోయింది కొత్తిమీర, పుదీనా. రెడీ అయిపోయిందండి, బంద్ చేస్తాం. చూడండి లివర్ ఫ్రై, మటన్ కర్రీ సూపర్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.